ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం మహాత్మా జ్యోతిబా పూలేకు సంబంధించిన విషయాలను గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. మహాత్మా బిరుదు ప్రదానం. జ్యోతిరావుకి 60 సంవత్సరాలు నిండబోతున్న సందర్భంగా బొంబాయిలోని ఆయన అభిమానులు, అనుయాయులు పెద్ద ఎత్తున సన్మానం తలపెట్టారు. నిరంతర పరిశ్రమతో కూడిన జీవితం ఆయనది. మానవులలో మునీశ్వరుడుగా, మునులలో మానవుడుగా ఆయన జీవించారు. వెనుకబడిన వర్గాల ప్రజల సంక్షేమం కోసం నిస్వార్థంగా పాటుపడిన మహారాష్ట్ర నాయకులలో ఆయనే మొదటివారు. మచ్చలేని శీలంతో ఆవేదన ఊపిరిగా, ఆందోళన కర్తవ్యంగా జీవితమంతా ప్రజల కోసం త్యాగం చేసిన మహానుభావుడు ఆయన. ప్రజాసేవ పరమావధిగా, మానవ సేవ మాధవసేవగా భావించిన కర్మయోగి ఆయన. అలాంటి వారిని గౌరవించుకోవడం తమ భాగ్యంగా నాయకులంతా తలచారు. ఆ ఉత్సవానికి రాజకీయ, సామాజిక రంగాల్లోని ప్రముఖులు ఎందరో విచ్చేశారు. 1888 మే 11వ తేదీన సన్మానం ఏర్పాటైంది. బరోడా మహారాజు నయాజీరావు కూడా ఆ సన్మానానికి వచ్చారు. జ్యోతిరావుకి బుకర్ టీ వాషింగ్టన్ అనే బిరుదును ఇవ్వాలని ఆయన సూచించారు. కానీ మహాత్మా బిరుదే అందరికీ అంగీకారమైంది. మాండ్వీలోని కొలివాడ హాలు సన్మాన స్థలం. తన ప్రియతమ నాయకునికి జరిగే గౌరవం తిలకించడానికి మధ్యాహ్నం నుంచే ప్రజలు అక్కడికి చేరుకోవటం మొదలుపెట్టారు. హాలు నిండిపోయింది. బయట ఆవరణ కూడా నిండిపోయింది. తొక్కిసలాటలో చిరిగిన చొక్కాలు, ఎగిరిపోయిన టోపీలు, ఊడిపోయిన తలపాగా గుడ్డలు దర్శనమిచ్చాయి. అయినా అందరి కళ్ళు జ్యోతిబా మీద ప్రేమానురాగాలనే వర్షించాయి. సంపదల్లో పుట్టి పెరిగిన దేశ నాయకులకు, మహానుభావులకు సన్మానాలు జరుగుతూ ఉండటం విశేషం కాదు. అదొక వార్త కూడా కాదు. సామాజికంగా, ఆర్థికంగా అట్టడుగున ఉన్న వర్గాలలో జన్మించి ధైర్య సాహసాలతో, ఆత్మబలంతో అవరోధాలన్నీ ఎదుర్కొని చదువుకుని పైకి వచ్చి పదవులు ఆశించకుండా తనలాంటి కోట్లాది మందిని ఉద్ధరించడానికి నడుం కట్టిన కరుణామయుడు, సంస్కర్త. తన అభిమానుల పూజలందుకోవడం భారతదేశంలో ఒక అపూర్వ దృశ్యమే. జ్యోతిబా అసాధారణమైన వ్యక్తిత్వాన్ని గురించి, ప్రతిభ గురించి, స్వార్థచింతన లేని జీవితం గురించి వక్తలందరూ ఉత్తేజకరంగా మాట్లాడారు. 40 సంవత్సరాలుగా పేద ప్రజలకు అంకితమైన వ్యక్తి ఆయన. సనాతనవాదుల కుటిల నీతికి, మతమౌఢ్యానికి ఎదురు తిరిగి నిలిచిన ఆ అసహాయ సూర్యుని గురించి ఎంత చెప్పినా తక్కువే. మొక్కవోని ధైర్యం, మడమతిప్పని శౌర్యం, దళిత వర్గాల పట్ల ఆప్యాయత రూపుగట్టిన జ్యోతిబాకు మహాత్మా బిరుదు ప్రదానం చేస్తున్నామని ప్రకటించగానే ప్రజల కరతాళ ధ్వనులు మిన్నంటాయి. వారి అనురాగానికి జ్యోతిబా చెలించిపోయారు. తన కర్తవ్యమేదో తాను చేశానని చెబుతూ లక్ష్య సాధన కోసం ఈ పోరాటాన్ని నిరంతరాయంగా కొనసాగించవలసిందిగా సభికులను కోరారు. సత్యశోధక సమాజం వారి ఉద్యమాన్ని విస్తరింపజేసి ప్రగతి మార్గంలో ప్రజలను ముందుకు తీసుకువెళ్లాలన్నారు. హైకోర్టులో సత్యశోధక సమాజం వారి కేసు వాదిస్తున్న బాలాజీ పాటిల్ను కూడా ఈ సమావేశంలో సన్మానించారు. జ్యోతిబా నిజమైన మహాత్ముడు. ఈ బిరుదు వచ్చినా రాకపోయినా ఆయన మహాత్ముడే. తన ఉత్తమమైన వ్యక్తిత్వంతో సామాన్యుల మనసులు చూరగొన్న ఆయనకు ఈ బిరుదు ఇచ్చింది కూడా సామాన్యులే. సమాజంలో కింది వర్గాలనబడే వారంతా కలిసి ఒక తేజస్వికి ఎంత గొప్ప బిరుదు ఇవ్వటం ఆధునిక భారతదేశ చరిత్రలో ఇదే ప్రథమం. అనంతర కాలంలో శిశిరకుమార ఘోష్, స్వామి శ్రద్ధానంద, మోహన్ దాస్ కరంచంద్ గాంధీలు మహాత్మా బిరుదు పొందారు. ఈరోజు మనం మహాత్మా జ్యోతిబా పూలేకు సంబంధించిన కొన్ని విషయాలను గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.